హాయ్ అండి. ఈరోజు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే వెంటనే మా మామ వచ్చేసి చేపలు తెచ్చారు మార్కెట్కి వెళ్ళి. ఆ చేపలు తీసుకొని ఇలా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగా ఫస్ట్ ఆయిల్ వేసి సాసవలు వేసి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసి టమోటా వేసి నూనెలో కొంచెం వేడి చేశానమాట. అలా వేడి చేసి అలా వేసి, నా ఇంట్లో చింతపండు లేదండి. ఈరోజు బయటికి వెళ్ళి నేను తీసుకొచ్చేదానికి కూడా మార్గం లేదు. అందుకనేసి నేనేం చేశానంటే ఇలాగా వేయించి తర్వాత కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు కారం, నెక్స్ట్ మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి, ఫిష్ కర్రీ మసాలా ఇవన్నీ వేసి కాసేపు వేయించాను అన్నమాట. బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేశాక ఇంకా ఒక 2 గ్లాసులు నీళ్ళు అనేటివి పోసానమాట. కర్రీకి కావాలి కదా, అందుకనేసి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. తర్వాత అలాగా కాసేపు అది ఉడికే వరకు, బాయిల్ వచ్చే వరకు పక్కన పెట్టేశాను అనమాట. అది బాయిల్ వచ్చే వరకు పెట్టాను. బాయిల్ వచ్చిన తర్వాత ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. బాగా ఫిష్ కడిగి పెట్టి అందులో ఉప్పు, కారము, అల్లం పేస్టు, నెక్స్ట్ మిరప్పొడి, ధనియాల పొడి, ఈ పొడి అంతా వేసి బాగా మిక్స్ చేసి కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఒక అర్ధగంట నానబెట్టాను. ఈ ఇందాక తిరువాత వేసాను కదా, ఆ తిరువాత దాంట్లోకి ఈ ఫిష్ మ్యాగ్నేట్ చేశాను కదా దాంట్లోకి వేసి ఒక 10 నిమిషాలు అలా ఇలా త్వరగా, ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది కదా ఫిష్, దానివల్ల ఫిష్ త్వరగా ఉడికిపోతుందని నేను త్వరగా కలబెట్టేశాను. దాన్ని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిష్ ముక్కలు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నవి దాన్ని ఫుల్ మిక్స్ చేశాను. లాస్ట్లో చింతపండు లేదు కాబట్టి నేను ఒక 2 నిమ్మకాయలు మాత్రం పిండగలిగాను. బట్ చింతపండు లేదు అన్న ఆలోచనే కానీ ఫిష్ కర్రీ మాత్రం అద్దిరిపోయిందండి. అలా సూపర్ గుమగుమలాడిపోయింది. అట్లా టోటల్గా ఇలా గుమగుమలాడిపోయిన తర్వాత లాస్ట్కి తీసి చూస్తే అబ్బా చేపల కర్రీ సూపర్ ఉంది. ఇలా కొత్తిమీరతో కొంచెంగా అలా పైన డెకరేషన్ చేసి వేశాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా, పక్కన పెట్టా.